హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆచి రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఇది సండే వ్లాగు. సండే మేమందరం కూడా తలుపులమ్మ లోవ వెళ్తున్నాము. తలుపులమ్మ లోవ అంటే తుని దగ్గర ఉంటుంది. తునికి ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. మా సిస్టర్ వాళ్ళు మొక్కు ఉంది, అంటే అమ్మవారికి కోళ్ళు మొక్కుకున్నారు. చాలామంది కోళ్ళు అలాగే మేకల్ని అన్నీ మొక్కుకుంటారు కదా, అలా కోళ్ళు మొక్కుకున్నారు. మేమైతే ఆ మొక్కు తీర్చుకోవడానికి వెళ్తున్నాము అందరం కూడా తలుపులమ్మ లోవ. నేను ఇది సెకండ్ టైము, చాలా బాగుంటుంది. మీరు ఈ వీడియో అయితే మిస్ కాకుండా చూసేయండి. ఇప్పుడైతే లోవ దగ్గరికి వచ్చేసాం కదా, ఇక లోపలికి వెళ్తాము అనగా ఇలా లేడీస్ వచ్చి ముందే వంట ఏమైనా చేయాలా అని అడుగుతారు. అంటే మనం కోళ్ళు మొక్కుకున్నాము, అక్కడే వంట చేసుకుని భోజనాలు చేసి ఇంటికి వస్తాం కాబట్టి, ఈవినింగ్ ఇంటికి వస్తాం కాబట్టి వంట చేయాలా అని అడుగుతున్నారు. ఒక్కొక్కరు కూడా దారి పొడుక్కి వాళ్ళే ఉన్నారు. లైన్గా ఒక్కొక్కళ్ళు వచ్చి వంట చేయాలా అని అడుగుతూ ఉన్నారు అందరూ. మేమైతే ఫస్ట్ మా సిస్టర్ వాళ్ళు వచ్చేసారు. వాళ్ళు ఆల్రెడీ వంట చేసే వాళ్ళని మాట్లాడేసుకున్నారు కాబట్టి మేము ఇంకా ఆల్రెడీ మాట్లాడేసామని చెప్పాము. లోపలికైతే వచ్చేస్తున్నాము. ఇక్కడ కాటేజ్లు ఉంటాయి, రూమ్స్, అవి మనం తీసుకుని ఉండొచ్చు. లేదు అంటే పాకల్లాగా కూడా ఉంటాయి, అక్కడ కూడా ఉండొచ్చు. అంటే మనం ఉండే టైమింగ్ని బట్టి మనం అవి తీసుకోవచ్చు. మేమైతే ఇప్పుడు వచ్చేసాము. ఇక్కడ నుంచి టెంపుల్లోకి అయితే ఫస్ట్ వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుని ఇక్కడికి వస్తాము వంటలు చేసే దగ్గరికి. ఇప్పుడు కొండ మీదకి అయితే వెళ్తున్నాము. తలుపులమ్మ అమ్మవారు. ఈ అమ్మవారికి కూడా చాలామంది మొక్కులు మొక్కుకుంటారు. మనకి నిడదవోలు కోటసత్తం తల్లి, అలాగే పోచమ్మ గండి, ఇలా అమ్మవార్లకి ఎలా మొక్కుకుంటారో ఇక్కడ కూడా అలా మొక్కుకుంటారు. అనుకున్నది జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ కూడా చాలామంది భక్తులు మొక్కుకుంటూ ఉంటారు. ఇప్పుడైతే మేము కొండపైకి వచ్చేసాము. ఇక కార్ పార్కింగ్ చేసేసి అమ్మవారిని దర్శించుకోవడానికి లోపలికైతే వెళ్ళాలి. కోళ్ళు తీసుకువెళ్తున్నారు కదా, అయితే కోళ్ళు అమ్మవారి దగ్గరికి పైకి తీసుకువెళ్ళకూడదు అని మైక్లో చెప్తున్నారు. కొంతమంది తెలియక తీసుకువెళ్ళినా అక్కడ ఆపేస్తారని చెప్తున్నారు. ఇదంతా కూడా నిర్మాణం జరుగుతుంది, గుడి కడుతున్నారు. ఇంకా మెట్లు అన్నీ కూడా మెట్ల మార్గంలో మేము వెళ్ళలేదు, ఎందుకంటే ఆ స్టెప్స్ అన్నీ కూడా మళ్ళీ కొత్తగా కడుతున్నారు. మేము కార్ పార్కింగ్ చేసిన దగ్గర నుంచి నడుచుకుంటూ వెళ్ళాము. ఇప్పుడు పైకి అమ్మవారి దగ్గరికి స్టెప్స్ ఎక్కి అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నాము. టికెట్స్ ఉంటాయి ఇక్కడ మనకి. 100 రూపీస్ టికెట్, అలాగే 50 రూపీస్, 20 రూపీస్ దర్శనం టికెట్లు ఉంటాయి. మేము 50 రూపీస్ టికెట్ తీసుకుని అయితే దర్శనానికి వెళ్తున్నాము. ఇప్పుడు వెళ్ళే ముందు ఇక్కడ మనకి పక్కన వినాయకుడు టెంపుల్ ఉంటుంది చిన్నది. ఆ వినాయకుని కూడా ఫస్ట్ మనం ఏ గుడికి వెళ్ళినా కూడా, ఏ టెంపుల్కి వెళ్ళినా మనం వినాయకుని దర్శించుకునే వెళ్తాం కదా, అలా మేమైతే వినాయకుని దర్శించుకుని ఈ లోపలికైతే అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళాలి. చూసారు కదా, తలుపులమ్మ తల్లి ఈవిడే అమ్మవారు. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మేము కొంచెం ఇలా బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం కూర్చోవటానికి అది ఉంది ప్లేసు. మనం దర్శనం అయిన తర్వాత ఒక 2 to 5 మినిట్స్ కూర్చుని వెళ్తాం కదా, అలా కూర్చోటానికి అది ఇక్కడ ఉంది. ఇక్కడ కూడా అమ్మవారి విగ్రహం ఉంది. ఇక్కడంతా కూడా నిర్మాణం జరుగుతుంది. అన్నీ కడుతున్నారు, మెట్లతో సహా కూడా అన్నీ కడుతున్నారు. ఇక్కడ మేము కాసేపు కూర్చుని ఈ అమ్మవారికి కూడా, ఈ తలుపులమ్మ అమ్మవారికి దండం పెట్టుకుని మేమైతే మళ్ళీ కిందకి వెళ్తున్నాము. వంటలు చేసే దగ్గరికి అయితే వెళ్తున్నాము. పైనుంచి లొకేషన్ చూడండి, కిందకి చాలా బాగుంది. అన్ని కొండలు అన్నీ కూడా. మేము ఇప్పుడు కొండ పైన ఉన్నాం కదా అమ్మవారి టెంపుల్ దగ్గర, అక్కడి నుంచి అయితే నేను ఈ వీడియో తీశాను. అందరూ స్టెప్స్ ఎక్కి కూడా వస్తున్నారు. అయితే స్టెప్స్ ఇంకా కడుతున్నారు. ఎక్కువ మంది అయితే అటు రానివ్వట్లేదు. స్టెప్స్ ఎక్కి వాళ్ళు ఉన్నారు, అలాగే ఇంకొక దారి కూడా ఉండి అటు కూడా పంపుతున్నారు. మేము దర్శనం చేసేసుకుని ఇక కిందకైతే వెళ్ళిపోతున్నాము, కొండ కిందకి. అమ్మవారి దర్శనం అయితే బాగా జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వంటలు చేసే దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ చెట్టు చూసారు కదా, కోళ్ళని అయితే ఈ చెట్టుకే పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి, మనం ఇంటి దగ్గర నైవేద్యం పెట్టినప్పుడు ఎలా పెట్టుకుంటాం అలా పెట్టి అక్కడే కోళ్ళు మొక్కు తీర్చుకున్నారు. కోళ్ళని పెట్టి అమ్మవారికి అక్కడే చూపించారు. ఎందుకంటే టెంపుల్ లోపల తీసుకురానివ్వట్లేదు కోళ్ళు. ఆ కొండ కింద ఉన్నదంతా కూడా అమ్మవారి ప్రాంగణమే కాబట్టి అక్కడే కోళ్ళని చూపించి అక్కడే వంటలు చేసుకోమంటున్నారు. కాబట్టి అక్కడే మాకైతే ఎగ్ ఫ్రై, అలాగే బిర్యానీ అన్నీ రెడీ అయిపోయినాయి. వైట్ రైస్, ఇది చికెన్ కర్రీ, అలాగే చికెన్ ఫ్రై,
ఇక అందరూ కూడా చూడండి ఎదురుగా వచ్చారు. ఇలా పాకల్లాగా ఉంటాయి మనకి. ఆ పాకల్లో మనం కూర్చోవచ్చు వంటలు అయ్యే వరకు. ఇక్కడ రసం మరుగుతుంది. అక్కడ ఆ పక్క వాళ్ళది కర్రీ అయితే ఉడుకుతుంది. ఈ రసం అయితే మాదే కర్రీస్ అన్నీ అయిపోయినాయి కాబట్టి రసం కూడా పెట్టేస్తున్నాడు అతను. వంట ఆయన్ని మాట్లాడుకున్నారు. ఇప్పుడు వంటలన్నీ అయిపోయినాయి. ఇక భోజనాలు అయితే వడ్డించడం స్టార్ట్ చేసేసాము వచ్చిన వాళ్ళకి. ఇక్కడ లైన్‌గా పాకలు ఉంటాయి కాబట్టి ఆ పాకల్లో చేపలు ఉంటాయి. అలాగే మనం వంట వాళ్ళని మాట్లాడుకుంటాం కదా! అక్కడే చైర్స్ అన్నీ కూడా ఉంటాయి. అన్నీ మనం మాట్లాడుకుని తెచ్చుకుని వాటి మీద కూడా కూర్చోవచ్చు. మనం మార్నింగ్ వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని మళ్ళీ కిందకి వచ్చేసరికి మనకి ఎలాగో ఆ టైమే అవుతుంది 12 అలాగా. కాబట్టి ఇక మేము ఈ పాకల దగ్గరే చైర్స్‌లో కూర్చొని ఉన్నాము. ఎంత లేట్‌గా వచ్చినా కూడా ఇంకా మేము భోజనాలు చేస్తున్నాము. మా భోజనాలు చేస్తుంటే ఇంకా వస్తున్నారు. అప్పుడు జనం అన్నీ కోళ్ళు పట్టుకుని, సామాన్లు పట్టుకుని, వంట సామాన్లు చాలా త్వరగా అయిపోద్ది ఇక్కడ ఎంత లేట్‌గా వచ్చినా కూడా వంటలు అనేవి. ఇవన్నీ పాకలే ఇక్కడ మనకి ఇలా పాకల్లో చేపలు వేసుకుని కూర్చోవచ్చు. చెట్ల మధ్యలో ఇలా పాకలైతే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, మా భోజనాలు కూడా అయిపోయినాయి. ఇక మేము బయలుదేరిపోదామని చెప్పేసి ఈ బయటికైతే వచ్చేసాము రోడ్డు మీదకి. చాలా బాగా జరిగింది. అమ్మవారి దర్శనం బాగా జరిగింది. అలాగే మేము భోజనాలు అవన్నీ కూడా చేసేసి ఈవినింగ్ అయితే ఇక్కడ నుంచి ఇక ఇంటికైతే స్టార్ట్ అయిపోతున్నాము. తలుపులమ్మ లోవ. ఈ తలుపులమ్మ తల్లిని కూడా చాలామంది మొక్కుకుంటారు. టెంపుల్‌కి వస్తాము, కోళ్ళని వేసుకుంటాము అలా అని అనుకున్నది జరుగుతుందని చెప్పేసి అందరూ మొక్కుకుంటారు. మేము కూడా వచ్చాము. చక్కగా అమ్మవారిని దర్శనం చేసుకున్నాము. అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇక ఇక్కడ నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోయాం. ఈవినింగ్ అయిపోయింది కదా! ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.